బ్రేకింగ్ న్యూస్ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ వీడటం లేదు. తెరపైకి రోజుకొక అభ్యర్థి పేరు వస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం టి రాజయ్య రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం 4 పేర్లను సూచించారు వరంగల్ నేతలు. తాటికొండ రాజయ్య, హనుమకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ప్రొఫెసర్ పుల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న ఈ పేర్లను సూచించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి 3, మాలల నుంచి 1 పార్టీ ఖరారు చేశారు. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పార్టీని వీడి కాంగ్రెస్ నుంచి ఆమె అక్కడ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్కు అభ్యర్థి ఎవరిని నిలబెట్టాలనే విషయంపై కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టాలనే విషయంపై కసరత్తు చేస్తున్నారు. వరంగల్ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీటైన అభ్యర్థిని నిలపడానికి బీఆర్ఎస్ భారీగా కసరత్తు చేస్తోంది. లోక్సభ సెగ్మెంట్లోని మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ అభిప్రాయాలను తీసుకుంటూ ఉన్నారు. 2-3 రోజుల్లో వరంగల్ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి విషయంపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎవరికి అక్కడ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రోహిత్. మొత్తం మీద వరంగల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, హరీష్, సీనియర్ నేతలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాల నుంచి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ప్రకటించింది బీఆర్ఎస్ అభ్యర్థిగా. అయితే ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పార్టీలో సమన్వయం కొరబడింది. కాబట్టి పార్టీ నుంచి నేను లోక్సభ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని లేఖ రాసిన తర్వాత ఇరువురు తండ్రి కూతురు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి విషయం విదితమే. అదే ఆ తర్వాత పరిణామాల్లో నేపథ్యంలో వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య డిక్లేర్ అయింది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ నుంచి ఆరూరి రమేష్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇక తాజా అంశానికి వస్తే ఎవరైతే బాగుంటుంది అనేటువంటి విషయంలో ఒక సీనియర్ నేతల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ లోక్సభ సభ్యులు, ఇతర క్యాడర్ నుంచి అంతా కూడా హరీష్ రావు ఆధ్వర్యంలో ఒక టీం అయితే సర్వే లాగా చేస్తుంది, అభిప్రాయాన్ని సేకరిస్తుంది. దీనిలో భాగంగా 4 పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. కడియం శ్రీహరి కూతురు ఇద్దరు కలిసిపోయిన తర్వాత డాక్టర్ తాటికొండ రాజయ్య పేరును పరిశీలిస్తున్నారు. అలాగే స్వప్న, పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్న పేరు పరిశీలిస్తున్నారు. జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సుధీర్ పేరు పరిశీలిస్తున్నారు. ప్రొఫెసర్ పుల్లు శ్రీనివాస్. ఈ 4 దాదాపు రాజయ్యకి ఖరాయం అంటే అవకాశాలు కనబడుతున్నాయి. ఇస్తే బాగుంటుందా, ఎట్లా అయితే బాగుంటది అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఇంకా పార్టీలకి ఆయన సస్పెన్షన్ లోనే ఉంది. వస్తారా రారా, ఆయన సుముఖంగా ఉంటారా లేదా అనేటువంటి చర్చ అయితే ఇటు కార్యకర్తలు నేతల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గం నుంచి 3 అభ్యర్థుల పేరు పరిశీలనకు వచ్చింది. ఒక మాల కమ్యూనిటీ నుంచి 1 పేరు పరిశీలిస్తుంది. మొత్తం మీద వరంగల్లో మేము ఇంత చేశాము. వరంగల్ కడియం శ్రీహరికి కావచ్చు, కడియం శ్రీహరికి ఆయనకి ఎమ్మెల్సీ చేశాము, ఎంపీ చేశాము. ఆయనకి మళ్ళీ ఇద్దరి మధ్యలో పొలిటికల్ వార్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పటికీ పార్టీ మారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వరంగల్ ఎంపీ క్యాండిడేట్ బలమైనటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిందే. గట్టి పోటీ ఇచ్చి మనం విజయం సాధించాల్సిందే. ఎవరు బలంగా కనిపిస్తున్నారు? ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? ముందు నుంచి కూడా రోహిత్ ఒక విషయాన్ని గమనిస్తే మనకి వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ రైవల్ గా కనబడుతుంది. రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరికి మధ్య, వాళ్ళ కార్యకర్తల మధ్య గత కొంతకాలం నుంచి కూడా విభేదాలు అనేటివి పొడసూపాయి. ఇప్పుడు పార్టీ కూడా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాటికొండ రాజయ్య వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీతో ఉన్నటువంటి సత్సంబంధాలు, వరంగల్ పరిధిలో ఉన్నటువంటి లోక్సభ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఉండడము, ఈ ప్రాంత వాసులతో ఓటర్లతో మమేకమై ఆయన అయితే గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అభిప్రాయాన్ని ఇప్పటికీ కొంతమంది నేతలు స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది. అయితే తనదైనటువంటి శైలిలో తమ ఓన్ గా సొంతంగా వారంతా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎవరైతే బాగుంటది, ఇప్పటికైతే రాజయ్యకి మొగ్గు చూపుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగా ఎవరికి ఇస్తారు, మళ్ళీ ఏమన్నా చివరి నిమిషంలో ఏమన్నా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయా, ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి 2 రోజుల్లోనే ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నేతలు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్.
రైట్. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. తెరపైకి రోజుకొక అభ్యర్థి పేరు వస్తుంది. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం 4 పేర్లను సూచించారు వరంగల్ నేతలు. తాడికొండ రాజయ్య, హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, ప్రొఫెసర్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఈ పేర్లను సూచించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి 3, మాలల సామాజిక వర్గం నుంచి 1 టికెట్ను ఆశిస్తున్నారు. పార్టీని కడియం శ్రీహరి కుమార్తె కావ్య వీడటంతో వరంగల్లో ఇప్పుడు ఏ అభ్యర్థిని నిలపాలి అన్న దానిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. రేపు ఎల్లుండిలో ఒక కొలికొచ్చే అవకాశం కనిపిస్తోంది.